మీ అందరికీ ప్రభు నామమున దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. స్పందించండి, మీరు కూడా చెప్పాలి కదా. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనములు. మరి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి మరొక ఆదివారమున ప్రభు సన్నిధిలో మనందరము చేరి ఈ విధంగా ప్రభువును స్తుతించుట ధన్యకరం. ఇది గొప్ప భాగ్యం. మరి ఎందరికో లేనటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనందరం దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. మత్తయి శుభవార్తలో 14వ అధ్యాయంలో ఉన్న మాటను మీకు నేను గుర్తు చేస్తాను. దేవుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడిన మాట నేను గుర్తు చేస్తాను. ఇక్కడ నా వైపు చూడండి. యేసు ప్రభు పేతురుతో ఒక రోజున ఈ మాట అన్నాడు. మీ అందరికీ తెలిసిన మాటే. ఏమన్నాడు తెలుసిన ఆయన? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అన్నాడు. 30-31 వచనాల్లో ఉంటుంది అది. మత్తయి సువార్త 14:30-31 వచనం. మీరు బైబిల్ చూడకండి, నా వైపు చూడండి. యేసు ప్రభు అన్న మాట ఏంటిది? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అన్నాడు. నీటిలో మునిగిపోతున్న పేతుర్ని పైకి తీశాడు. ఈ మాటను మనము గమనిద్దాం. అల్ప విశ్వాసి, అవిశ్వాసి వేరు, అల్ప విశ్వాసి వేరు. అల్ప విశ్వాసి అంటే కొద్ది విశ్వాసం, చాలా తక్కువ విశ్వాసం కలిగిన వ్యక్తి అని అర్థం. గొప్ప విశ్వాసం కూడా ఉంది బైబిల్లో. తక్కువ విశ్వాసం ఉంది కొంతమందికి, ఎక్కువ విశ్వాసము కూడా ఉందని మనం బైబిల్లో చూస్తాం. యేసు ప్రభు అయితే కొంతమంది విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదే అని కొన్నిసార్లు కొంతమంది విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ తూరు సిదోనుల ప్రాంతం నుండి వచ్చినటువంటి కానాను స్త్రీ యొక్క విశ్వాసం చూసి కూడా దేవుడు ఆశ్చర్యపడ్డాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఆ శతాధిపతి విశ్వాసమును చూసి కూడా దేవుడు ఆశ్చర్యపడ్డాడు. కొంతమంది విశ్వాసం చూసి ఆయన విభ్రాంతి నొందాడు. కొంతమంది విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. కొంతమందిలో ఉన్న విశ్వాసం చూసి విభ్రాంతి నొందాడు. అల్ప విశ్వాసము అనగా విశ్వాసము లేదని కాదు అర్థం. అల్ప విశ్వాసి అంటే విశ్వాసం లేదని కాదు, విశ్వాసం ఉంది. ఆమెలో విశ్వాసం ఉంది, ఆయనలో విశ్వాసం ఉంది, కానీ ప్రయోజనకరమైన విశ్వాసం కాదు, ప్రమాదకరమైన విశ్వాసమే. అల్ప విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అల్ప విశ్వాసం అనగా కుంటి కాలుతో ఉన్న ఒక వ్యక్తితో సమానం. కుంటిది లేదా గురుడ్డిది, లేదా గురుటి కంటే మెల్లెకన్ను మేలు, మెల్లెకన్ను లాంటిది అని ఒక భక్తుడు దాన్ని చెప్పారు. అల్ప విశ్వాసం అంట మెల్లెకన్ను లాంటిదంట. అంటే కన్నులు ఉన్నాయి కానీ మెల్లెకన్ను, కాలు ఉంది కానీ కుంటి కాలు. ఈ అల్ప విశ్వాసం ఉంది, మనుషుల విశ్వాసం ఉంది కానీ అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం ఉన్న దగ్గర అద్భుతాలు జరగవు. అల్ప విశ్వాసం ఎవరిలో ఉంటుందో వాళ్ళ జీవితంలో ఎన్నటెన్నటికీ అద్భుతాలు జరగవు.
గొప్ప కార్యాలు జరగవు, మహత్కార్యాలు జరగవు. ఏడేసిన గొంగడి ఆన్నే ఉంటుంది. సీనియారిటీ పెరుగుతుంది. ఈయన కొన్ని సంవత్సరాల నుంచి విశ్వాసి, ఈమె కొన్ని సంవత్సరాల నుంచి విశ్వాసి అని అనిపించుకోవచ్చు, దానికి పని చేస్తుంది, కానీ జీవితంలో ఏం జరగవు. అల్ప విశ్వాసం వల్ల నష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ. అల్ప విశ్వాసం వలన మేలు తక్కువ, కీడు ఎక్కువ. అల్ప విశ్వాసము ప్రమాదకరమైంది. అల్ప విశ్వాసము ఉన్న దగ్గర ఏదో ఒక రకమైన ఆపదలు ఉన్నాయి. అందుకనే అల్ప విశ్వాసులుగా మనం ఉండకుండా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మన విశ్వాసం పెరగాలి రోజు రోజుకి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడడానికి మనము ప్రయత్నాలు చేయాలి. లేని వాటిని మనము చూడడానికి ప్రయత్నాలు చేయాలి. మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోక సువార్త 17:5లో శిష్యులు వచ్చి ఒక రోజు అన్నారు, ప్రభువా మాకు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా చాలు. ఓ రోజు శిష్యులు కూడా అడిగారు ఈ మాట, అయ్యా మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించు, అభివృద్ధిలోనికి రావాలి. ఆర్థికంగా అభివృద్ధి కాదు, ఆర్థికమైన అభివృద్ధి ఓకే, మంచిదే. నేనేమంటున్నానంటే ఆర్థికంగా నువ్వు పేదవాడవైనా పర్వాలేదు, కానీ విశ్వాసములో మాత్రం బలవంతుడివై ఉండాలి, ధనవంతుడివై ఉండాలి, అభివృద్ధిలోనికి రావాలి. హల్లెలూయా. ఏం పెరగాలి మనలో? రోజు విశ్వాసము అభివృద్ధి. కానీ ఏమైపోతుంది? విశ్వాసము క్షీణించిపోయి సన్నగిల్లిపోయి అల్ప విశ్వాసులుగా మారి అవిశ్వాసులుగా మారిపోతున్నారు. బైబిల్లో ఉంది, విశ్వాసఘాతకులుగా మారిపోతున్నారు. విశ్వాసఘాతకులు అని ఉంది బైబిల్లో. విశ్వాస భ్రష్టులు అని బైబిల్లో రాసింది. విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నారు, విశ్వాసఘాతకులుగా దిగజారిపోతున్నారు. విశ్వాసం లేని వారుగా, అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా మారిపోయి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదమైన స్థితిలో ఉన్నారు. అల్ప విశ్వాసం ప్రమాదకరమైంది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, అల్ప విశ్వాసము ప్రమాదకరమైంది, ప్రయోజనము లేనిది. విశ్వాసం ఉంది కానీ ఏం లాభం చెప్పు? చావదు, బతకదు, ఉట్టికి అందదు, స్వర్గానికి అందదు. కొంచెము. కొంతమంది విశ్వాసం చూసి ప్రభు ఆశ్చర్యపడ్డాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటూ ఆమెను ప్రశంసనలు ఇచ్చాడు, ఆమెను పొగిడాడు. శతాధిపతి విశ్వాసం చూసి కూడా ఇశ్రాయేలీలలోనైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదే అని కొంతమంది విశ్వాసం చూసి దేవుడు గొప్పగా చెప్పుకున్నాడు. కొంతమంది విశ్వాసాన్ని చూసి ఆయన గద్దించాడు. ఈరోజు మన విశ్వాస పరిమాణము ఎంత? నువ్వు నిలబడగలవా? శోధనలను జయించగలవా? కష్టాలను జయించగలవా? నిందలను అవమానములను భరించగలవా? ఓర్చుకోగలవా? నీ విశ్వాస పరిమాణము ఎంత? కొంచెమేనా? కొంచెమైతే ప్రయోజనం లేదు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు పేతురుని గద్దించాడు. పేతురు, ఆ మాట చదవండి. ఏ మాట చదవండి అంటే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇక్కడేనండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31 వచనంలో అల్ప విశ్వాసము వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి మీరు.
ఆ అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గర ఏముందంటే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు. అల్ప విశ్వాసం ఉన్నోళ్ళకు మేలులు జరగవు, కానీ కీడులే ఎక్కువ జరుగుతాయి. అల్ప విశ్వాసం ఉన్న దగ్గర అద్భుతాలే జరగవు. ఇక్కడ చూడండి, అల్ప విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31 వచనంలో ఈ మాట రాసి ఉంది. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, అదన్నమాట. దేవుని స్తోత్రం. అల్ప విశ్వాసులు చింతిస్తారు అని రాసింది. ఏమా, అల్ప విశ్వాసులు ఏం చేస్తారు? చింతిస్తారు. చింతించే వాళ్ళందరూ అల్ప విశ్వాసులే. చింత మంచిది కాదు. చింత దేవుని తక్కువ అంచనా వేస్తుంది. చింత పడడం వల్ల నువ్వు దేవుని కించపరిచిన వాడవైతావు. నువ్వు నమ్ముకున్న నీ దేవుని నువ్వు బలహీనునిగా చేస్తున్నావు. నువ్వు నమ్ముకున్న నీ దేవుని శాతగాని వానిగా నువ్వు చేస్తున్నావు. ఆయనకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆయనకు నువ్వు ఘనత ఇవ్వట్లేదు, ఆయన మీద నువ్వు ఆధారపడలేదు అని అర్థం. చింతించడం వల్ల దేవునికి అవమానము. చెప్పండి మీరు, నీవు ఏ విషయంలోనైనా చింత కలిగి ఉంటే అది దేవునికే అవమానంగా ఉంది. అంత గొప్ప దేవుని నువ్వు నమ్ముకొని ఆయనని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి చింతిస్తావా? ఏం చింత ఇది? పనికిమాలిన చింత కాదా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతిస్తారు. ఇది క్రైస్తవులకు తగదు, దేవుని బిడ్డలకు తగదు. మనం ఎన్నడూ చింతించరాదు. మనం సంతోషించాలి తప్ప చింతించొద్దు. ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరల చెప్పుదును, ఆనందించుడి. ఆనందించుటయే మన పని, చింతించుట మన పని కాదు. ఈ రోజు నుంచి మీరు ఎవరు చింతించవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది ఉన్నా ఏది లేకపోయినా జీవితంలో ఏది జరిగినా సంతోషించాలి తప్ప చింత మంచిది కాదు. చింత మనిషిని, బ్రతుకున్న మనిషిని రోజు చంపిపడేస్తుంది. చింత ప్రాణమున్న మనిషిని రోజు సచ్చిన శవములాగా చేస్తుంది. చింత పడవద్దు అని యేసుప్రభు చెప్పాడు. మీరు చింతించుట వలన ఏదైనా ఎక్కువ చేసుకోగలరా? చింత వలన నష్టాలే కానీ లాభాలు ఉన్నాయా? అందుకనే ఈ అల్ప విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చింతిస్తారు. ప్రతిదానికి చింత, ప్రతిదానికి చింత, ప్రతిదానికి చింత. అయితే దానివల్ల నీ దేవుని నువ్వు కించపరుస్తున్నావు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త అయిన దేవుని పక్కన పెట్టుకొని, ఆ ప్రాణనాథుని, ఆ లోకరక్షకుని, పరమరక్షకుని నీ ముందట పెట్టుకొని నువ్వు చింతిస్తావా? అర్థం ఉందా? ఏమన్నా విశ్వాసం ఉందా నీకేమన్నా? అల్ప విశ్వాసి అని దేవుడు అందుకే గద్దించాడు. అల్ప విశ్వాసులు చింతిస్తారు. వెండి లేదని, బంగారం లేదని, ఆస్తులు లేవని, అంతస్తులు లేవని, ఏమి తిందుమని, ఏమి తాగుదుమని, ఏమి ధరించుకుందుమని ఈ లోకపరమైన చింత వాళ్ళని ముంచివేస్తుంది. చింత వాళ్ళని ముంచివేస్తుంది. చింత వారిని చంపేస్తుంది. అందుకనే మనం చింతించకూడదని బైబిల్లో రాసింది. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 6:34 ఏమంటాడు? రేపటి గురించి మీరు చింతించొద్దు. రేపటిని గూర్చి చింతింపకుడి. చాలు.
ఏనాటిది ఆనాటికే చాలు. రేపటిని గూర్చి మీరు చింతించొద్దు. ఈరోజు ఆడపిల్ల పుట్టిందనుకో, ఆడపిల్ల పుడితే ఇంకా కథం చింత తండ్రికి తల్లికి. ఆడబిడ్డ పుడితే తల్లిని తిడతారు కొంతమంది. ఎందుకు అన్నవే ఆడబిడ్డని అంటే ఆమెకేం తెలుసు? ఆమె ఏమన్నా తయారు చేసుకుందా? ఈ బుద్ధిలోని వాళ్ళకు ఆలోచన ఉండాలి కదా. ఆడపిల్లలు పుట్టినందుకు ఇడిచిపెడతావా? ఆడపిల్లలు పుట్టినందుకు ఆమెను అవమానపరుస్తావా తల్లిని? అరే మీరేం విశ్వాసులయ్యా? మనుషులేనా మీరు? దేవుడు ఆడపిల్లనిచ్చినా మగపిల్లనిచ్చినా వాళ్ళని ప్రేమించి వాళ్ళని పెంచి పెద్దగా చేయాలి, ప్రయోజకులు చేయాలి. ఈరోజు ఉమెన్స్ డేనా? ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఉన్న తల్లులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. స్త్రీల దినోత్సవము ఈరోజు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ స్త్రీలను గొప్పగా ఆశీర్వదించునుగాక. ఇది స్త్రీల దినోత్సవము, ఉమెన్స్ డే. ఆ సందర్భాన్ని బట్టి నా తండ్రి అయిన నా దేవుడు యేసుక్రీస్తు నామమున, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి నిండైన మెండైన దీవెనలు ఈ స్త్రీలకు కలుగునుగాక. వాళ్ళు గొప్పవారు, మాతృమూర్తులు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి అందించిన ఆమె ఎవరు? స్త్రీయా పురుషుడా? స్త్రీ ధన్యురాలు. ఆమెను ధన్యురాలని లోకమంతా కొనియాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలు ధన్యులు. లోకరక్షకునే ఈ లోకానికి అందించింది స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు సేవ చేసే సేవ దినాలలో ఎక్కువగా సపోర్ట్ చేసింది స్త్రీలు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించింది స్త్రీలు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సిలువ కాడ అందరూ వెళ్ళిపోయినా ఎవరున్నారు తెలుసునా? స్త్రీలు. అందరు వెళ్ళిపోయారు, కానీ స్త్రీలు యేసు ప్రభు సిలువ వేసిన దగ్గర అందరు వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా చూసిన వాళ్ళు ఎవరు? స్త్రీలు. మగ్దలేనే మరియ చూసింది, ఆ తర్వాత స్త్రీలు చూశారు. ధన్యులమ్మ స్త్రీలు. హల్లెలూయా. ధన్యులు. అది బైబిల్ గ్రంథంలోనే దేవుడు స్త్రీకి ధన్యతనిచ్చాడు. పురుషుని కంటే ఏ విషయంలో ఆమె తక్కువైనది కానే కాదు. ఏ రంగంలోనైనా ఆమె తక్కువైనది కానే కాదు. పురుషుడు స్త్రీ సమానులు. కుటుంబ యజమానుడు ఆయన అయితే కుటుంబ యజమానురాలు ఈమె. ఇంటికి ఇల్లాలు దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉమెన్స్ డే రోజున, స్త్రీల దినోత్సవమున నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరినీ దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. మన దేశానికి, మన రాష్ట్రానికి, ప్రపంచానికే వాళ్ళు ముఖ్యులుగా ఉన్నారు, ఆదర్శనీయంగా ఉన్నారు. ఆ తల్లులను దేవుడు దీవించునుగాక. ఆమేన్. బిడ్డ పుడితే చింతిస్తావా? చాలా పొరపాటు కాదా? బిడ్డ పుడితే చింత మొదలైందా? కాబట్టి అల్ప విశ్వాసి చింతిస్తాడు. చెప్పండి, మనకేం అర్థం కావాలి. అల్ప విశ్వాసులు ఏం చేస్తారు? ఏమన్నాడు యేసు ప్రభు? 31 చూడండి. 31 6:31 మత్తయి సువార్త 6:31 ఏమన్నాడు? అల్ప విశ్వాసి. 30లో కదా అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసులారా, అవును కదా. కాబట్టి చాలు. ఇది లోకస్తులు చింతిస్తారు. దేవుడు ఎరగని వారు, దేవుడు లేని వాళ్ళు, అన్యులు
చింతిస్తారు. క్రైస్తవుడు చింతించరాదు, క్రైస్తవురాలు చింతించరాదు. నువ్వు అవిశ్వాసం అయితేనే చింతిస్తావు, అల్ప విశ్వాసం అయితేనే చింతిస్తావు. విశ్వాసంలో నువ్వు బలంగా ఉంటే చింతించవు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పాడు, రేపటి గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని చింతించవలసిన అవసరము లేదు, చింతించవద్దు. మళ్ళీ ఎవరు చింతిస్తారంటే అల్ప విశ్వాసులే ఈ పని చేస్తారు. ఇంకో చోట ఇంకో మాట ఉంది అల్ప విశ్వాసుల గురించి. చూడండి, బైబిల్లోనే ఉంది కదా, మత్తయి సువార్త 8:26. మత్తయి సువార్త 8:26లో వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారని రాసింది. చదవండి. అల్ప విశ్వాసులారా, ఇక్కడ కూడా ఒక ప్రమాదకరమైన విషయమే. అందుకనే అల్ప విశ్వాసులకు ప్రయోజనం లేదు, ప్రమాదాలే ఎక్కువ. అల్ప విశ్వాసము గుడ్డిది, కుంటిది. వికలాంగులు తెలుసా మీకు? వికలాంగులు చెప్పరేంటి? వాళ్ళు ఏమంటారు? వికలాంగులే అంటారు కదా. కాలు చేయి వంకర అయిపోయి, చేతులు వంకర అయిపోయి చూస్తూ ఉంటాం కదా. అలాంటిది అల్ప విశ్వాసం. నీలో అల్ప విశ్వాసం ఉందనుకో, నువ్వు ఒక వికలాంగుడు, లేదా మెల్లెకన్ను దానివి, మెల్లెకన్నోడవే నువ్వు, కుంటోడవు నువ్వు, గుడ్డోడవు నువ్వు. ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ, మేలు కంటే కీడులే ఎక్కువ. ఎవరికి? అల్ప విశ్వాసులకు. అల్ప విశ్వాసం ఉన్న దగ్గర అద్భుతాలు జరగవు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజైనా మనం విశ్వాసంలో బలపడదాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. అభివృద్ధి, మా విశ్వాసం అభివృద్ధి చెందాలి, గొప్ప విశ్వాసంలోనికి రావాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని ఆరాధన చేస్తావా? నీ కొడుకో నీ బిడ్డనో చచ్చిపోతే నువ్వు అలా చేస్తావా? దేవుని మీద మన్ను వస్తావా? ఏది నీ విశ్వాసం? పెడితే పెళ్ళి కోరుతావా, లేకపోతే సావు కోరుతావా? అదేనా నీ విశ్వాసం? కష్టాలు వస్తే అనుభవించవా? శోధనలు, నిందలు, అవమానాలు వస్తే అనుభవించవా? సంతోషించి గంతులు ఏమన్నాడు కదా యేసు ప్రభు. వాళ్ళు భయపడుతున్నారు. ఎవరిలు? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా, ఎందుకు చింతించుచున్నారు అనేది ఒకటైతే, రెండవది ఏంటి తెలిసిన? ఎందుకు భయపడుతున్నారు? ఈ అల్ప విశ్వాసులకు భయం ఎక్కువ. బల్లి సర్రమన్నా భయమే, బల్లి కిచకిచ్చన్నా భయమే. జీవితం అంతా భయంతోనే బతుకుతుర్రు వీళ్ళు. మళ్ళీ క్రైస్తవులు వీళ్ళు చర్చికి వస్తారు, దెయ్యాలను చూసి భయపడతారు వీళ్ళు. నిన్ను చూసి దెయ్యం భయపడాలి కదమ్మా తల్లి. నిన్ను చూసి దెయ్యం పారిపోవాలనా, దెయ్యాన్ని చూసి నువ్వు పారిపోవాలనా? చెప్పరేంటి? దెయ్యం నిన్ను చూసి భయపడాలి. అలాంటి ప్రార్థన జీవితం, ప్రార్థన శక్తి, అలాంటి గొప్ప విశ్వాసం నీలో ఉండాలి కదా. మరి పిరికి భయం 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 మంచిది కాదు. భయము శత్రువు యొక్క ఆయుధం. ఈ భయం ఎక్కడ పుట్టింది? ఏదోను తోటలో పుట్టింది. అవ్వాదాము దేవుడు వద్దన్న పని చేసి, తినకూడదన్న పండు తిని, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి, ఆ పాపం చేయడం వల్ల భయం వచ్చేసి, ఆదామా ఎక్కడున్నావు అంటే నేను చెట్టు తాటుకు దాగున్నాను అన్నాడు. ఎందుకు అలా చెట్టు తాటును దాగున్నావంటే నిన్ను చూస్తే నాకు భయం అయింది అన్నాడు. భయం వచ్చేసింది. పాపం చేసిన వారికి భయం. ఎక్కడ పుట్టింది ఈ భయము? చెప్పరేంటి? ఏదైనా తోటలో అవాదం దగ్గర అక్కడ పుట్టి ఇప్పుడు అందరినీ కూడా అది భయపెడుతూనే ఉంది. ఎందుకమ్మా నీకు భయము? నీ దేవుడు నీకు తోడుగున్నాడన్న సంగతి నీకు తెలియదా?
ఆయన నీ కుడిపార్శ్వం ముందు ఉన్నాడని తెలియదా? ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడని తెలియదా? కుడి ఎడమ ముందు వెనుక పైన నిన్ను కప్పుకొని ఉన్నాడని తెలియదా నీ దేవుడు? క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి, సింహంలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయమే. భయపడి చచ్చిపోతారు వీళ్ళు. ఈ భయపడడం వల్ల నష్టాలు ఎక్కువ, లాభాలు లేవు. భయం వలన నష్టాలే ఎక్కువ. భయం వలన హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఏమా రోగాలు వచ్చేస్తాయి. భయం వలన పెరాలిసిస్ వస్తుంది, కాళ్ళు చేతులు పడిపోతాయి, చల్ల చెమటలు పడతాయి. వణికి భయపడినవనుకో, దిగులు పడినవనుకో ఏమొస్తుంది నీకు? అడ్డమైన రోగాలు వస్తాయి. తన ధైర్యమే బలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదిరించాలి. బ్రతికున్న చేప నీళ్లకు ఎదురు ఈదుతుంది కదా, సచ్చిన చేప కొట్టుకుపోతుంది కదా. కొట్టుకుపోయే క్రైస్తవులుగా మనం ఉండొద్దు. ఎదురు ఈదే బ్రతుకున్న చేపల్లాగా ఉండాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. అరే కష్టాలు వస్తే రండి అను. నాకే రావాలన్నా కష్టాలు, అయ్యో దేవుడో నీకే రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తాయి, మరి భరించాలి. దేవుడా నువ్వు ఉన్నవా లేవా, నీకు కళ్ళు ఉన్నాయా లేవా? దేవుని మళ్ళీ తిడతారు రాగం పెట్టి. దేవుని గుళ్ళే మన్నువాడా తిట్టంగా నేను విన్నా. దేవుని గుళ్ళే మన్నువాడనా? నీ విశ్వాసం దరిద్రం. ఆ సృష్టికర్త అయిన దేవుని ఎలా దూషించబుద్ధి అవుతుంది నీకు? ఆయన తల్లి కంటే తండ్రి కంటే గొప్పవాడు కదా. ఏదైనా దేవుడు మన మేలు కోసమే చేస్తాడు, నమ్మండి. ఏలువైంది మేలు కోసమే, ఏదైనా మేలు కోసమే. మన జీవితంలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైనా మన మంచి కోసమే, మన మంచి కోసమే. మనం భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఓర్చుకుంటే వడ్డీతో ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. ఓర్చుకో ఓర్చుకో. ఎవరేమన్నా ఓర్చుకో ఓర్చుకో. ఇలాంటి విశ్వాసాన్ని మనము వృద్ధిపరచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు వీళ్ళు? భయపడుతున్నారు. ఏం చేస్తున్నారయ్యా? భయపడుతున్నారు. ఎక్కడ ఉంది భయం అంటే? అవిశ్వాసం ఎక్కడుంటే, అల్ప విశ్వాసం ఎక్కడ ఉంటే అక్కడనే భయం ఉంటుంది. భయం నిన్ను పట్టి పీడిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, భయపడకుడి నా బిడ్డలారా, భయపడకుడి అనే మాట ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? 366 సార్లు ఉంది. స్తోత్రం చెప్పండి. భయపడకుడి అనేటువంటి వాగ్దానము 366 సార్లు దేవుడు మనని బలపరచడానికి ఇచ్చాడు. భయపడొద్దు, భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ఎవరు భయపడతారు? అల్ప విశ్వాసులు భయపడతారు. ఎవరు చింతిస్తారు చెప్పండి? అల్ప విశ్వాసులే చింతిస్తారు. మూడవది చూడండి. మూడవదిలో ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 14:31. యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఉన్నారా? అల్ప విశ్వాసులు సందేహపడతారు, అనుమానపడతారు. అల్ప విశ్వాసుల్లో ఏముంటుంది తెలుసునా? సందేహాలు పుడతాయి. సందేహమేలా సంశయమేలా పాడతారు పాట. సందేహాలు పుట్టుకొస్తాయి. ఎవరికి? ఎవరికి సందేహాలు?
అల్ప విశ్వాసుల్లో సందేహాలు వస్తాయి, అనుమానాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అనుమానమే పాత రోగం. అనుమానాలు, సందేహాలు. సందేహపడతారు, నమ్మరు, చెప్పింది వినరు, అనుమానం ఎక్కువ. భర్త మీద భార్యకు అనుమానము ఈ రోజుల్లో, భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం. అందరికీ అనుమానం రోగం పట్టేసింది. విశ్వాసం లేదు వీళ్ళకు, ఆ భార్యకు లేదు, ఆ భర్తకు లేదు. మరి వాళ్ళ ప్రవర్తన అలాగా ఉంది. మరి భార్యకు అనుమానం వచ్చేటట్టుగా నువ్వెందుకు ప్రవర్తిస్తావు? భర్తకు అనుమానం వచ్చేటట్టుగా నువ్వెందుకు తిరుగుతావమ్మా? ఆమె చెప్పుకుంటుందట, నా భర్త బంగారము అని. ఎవరాలు? సామెతల గ్రంథం 31లో ఉంటుంది ఆమె. మీరు ఇప్పుడు చదవద్దు. భర్తని పొగుడుతుంది. వాళ్ళు వచ్చి నీ భర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే నమ్మతలేదు ఆమె. ఆయన అలాంటి వాడు కాదు. అబ్రహాము శారాను నమ్మిండు, శారా అబ్రహామును నమ్మింది. నమ్మి వారు ఒకరు కలిసి సంసారం చేశారు, సేవ చేశారు. అద్భుతమైన సేవ. హల్లెలూయా. అనుమానాలు పెట్టుకుంటా, గొడవలు పెట్టుకుంటా, సందేహాలు పెట్టుకుంటా ఏంటిది ఇది సంసారం? ఇది ముంగట పడుతుందా? మరి ఎవరికి సందేహాలు? విశ్వాసులకు కాదు, అల్ప విశ్వాసులు మాత్రమే సందేహపడతా ఉంటారు ప్రతి విషయంలో, అభ్యంతరపడతారు ప్రతి విషయంలో. ఒక ఆమె భర్త మీద అనుమానం పెట్టి ఊకే సావ కొడితే ఆవిడ నిజంగానే ఇక ఎట్లా వచ్చిన నిందే ఎట్లా వచ్చిందని నిజంగానే ఒక ఆమెను ఎత్తుకొని పోయిండట. మంచోళ్ళని చెడుపుతారు వీళ్ళు. ఒక ఆయన భార్య మీద ఊకే అనుమానం పెట్టి ఆమె మంచి మనసు దాన్ని చెడగొట్టి పాడు చేసి లేనిపోయిన ఆలోచనలు ఆమెలో కలిగించి చివరికి ఆమె కూడా ఒక ఆయన తీసుకొని వెళ్ళిపోయిందని నేను ఒక పుస్తకంలో చదివిన. ఎంత విచారం ఇది! మరి ఎందుకు ఇలా జరిగినాయి అంటే ఊకే అనుమానం పెట్టుట్లా అట్లా జరిగిందంట. ఈ అనుమానం పెట్టుడు కరెక్ట్ కాదు, వీళ్ళు వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. దరిద్రుడు. మరి ఈమెకన్నా ఓపిక ఉండాలి కదా. పెట్టిండేమో, నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి కదా. ఎందుకు పోయినావమ్మా అంటే ఇక ఊకే ఆయన నన్ను అనుమానిస్తుండగా వచ్చిందని ఎట్లా వచ్చిందని పోయినా అయ్యగారు అంటుంది ఆమె. మరి నువ్వెందుకు పోయినవా అని ఆదని అడిగితే ఇక నా భార్య ఊకే అదే పాట పాడుతుంది అయ్యా, అందుకని నేను ఇంకో ఆమెను తీసుకొని పోయాను. ఇదే నా పద్ధతి. విశ్వాసం చూపించాలి కదా, చచ్చిపోయేదాకా మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలి కదా. ఎవరి మీద ఎవరు నిందలు పెట్టుకోకండి. స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో బ్రతుకుదాం. నమ్మకం. భార్య భర్తలంటే ఒకటి, నమ్మకంగా ఉండాలి. ఒకరి మాట ఒకరు నమ్మాలి. గట్టి గోడలాగా ఉండాలంట ఇద్దరు. గుట్టు ఉండాలి. భార్య భర్తలు గుట్టుగా ఉండాలి. వాళ్ళ గుట్టు బయట పెట్టొద్దు. ఏదైనా గొడవ ఉంటే డోర్ లోపలనే. నేనైతే గొడవ పెట్టుకుంటా మా పాశ్రమ్మతో అప్పుడప్పుడు, కానీ తలుపు పెట్టుకుంటా, బయటకు రాను. ఉన్నది చెప్పుకోవాలి. ఏమంటావు? యథార్థంగా చెప్పుకుంటేనే దేవుడు దీవిస్తాడయ్యా. మా ఇంట్లో గొడవలు రావని కాదు, చిన్నయో పెద్దయో మా ఇంట్లో కూడా గొడవలు అప్పుడప్పుడు వస్తే నేను డోరు పెట్టి ఆ గొడవని సాల్వ్ చేసుకుంటాం తప్ప 10 మందిలో పెట్టుకొని పలసన అవ్వద్దు. ఏమంటావు? ప్రతి కుటుంబంలో వస్తాయి సమస్యలు వస్తాయి, కానీ గడప దాటొద్దు. సీటికి మాటికి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టుకొని అవమానపరచబడొద్దు.
భార్యను అవమానపరిస్తే మనకు అవమానం కాదా? భర్తను అవమానం పరిస్తే భార్యకు అవమానం కాదా? అందుకనే అది ఇంట్లోనే సద్దుమణిగిపోవాలి, ఇంట్లోనే మాట్లాడుకోవాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, భార్య భర్తలు ఎట్లుండాలంట? ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు భరించుకోవాలి. తప్పదుగా. ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. ఇదే దాంపత్య జీవితం. చెప్పండి, భరించుకోవాలి, సహించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి. అదే కుటుంబం. సహించుకొని నేను, భరించని నేనని, ఈమెని క్షమించనీను అంటే ఎవరింటికాడ వాళ్ళు ఉండవలసిందే, ఎవరి దారి వాళ్ళదే. పోవయ్య యేసునాదా నీ రక్షణ మార్గము, నీ దారి నీదే, నా దారి నాదే, పోవయ్య యేసునాదా. అందుకే ఇచ్చుకోపోతున్నాయి చాలామంది. అందుకే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఈరోజు ఎన్ని వేల 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 కుటుంబాలను సాతాను విడగొడుతుందో. వీళ్ళలో ఓర్పు లేదు, క్షమాపణ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భరించే లక్షణం లేదు, క్షమించే లక్షణం లేదు, ప్రేమించుకునే తత్వం లేదు, సందేహాలు. ఇక్కడ అల్ప విశ్వాసుల్లో వచ్చేది మూడవది ఏంటంటే, యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడితివి. ఎవరికి వస్తాయి సందేహాలు? అల్ప విశ్వాసులకు ఈ సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి కుటుంబాలల్లో. ఏమంటావు? ఇది పేతురుని అన్నాడు ఆయన, యేసయ్య పేతురుని హెచ్చరించాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. గాలిని చూసి మునిగిపోయాడు, కష్టాలను చూసి మునిగిపోయాడు, నష్టాలను చూసి మునిగిపోయారు, సమస్యలను చూసి మునిగిపోతారు కొంతమంది. ఇక ప్రార్థన ఉండదు, ఇక భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, చర్చి కూడా రారిగా, దిగజారిపోవడమే. పేతురు విశ్వాసం ఉంచినంతసేపు, యేసు ప్రభువుని చూసినంతసేపు నీటి మీద నడవగలిగాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య మీద ఆధారపడినంతసేపు నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచిన మొదటి మనిషి పేతురు. కానీ ఎప్పుడైతే యేసయ్య వైపు చూడకుండా గాలి వైపు, లోకం వైపు, పాపం వైపు, పరిస్థితుల వైపు చూశాడో తిన్నగా మునిగిపోయాడు. అందుకనే ప్రభు అన్నాడు, ఎందుకు సందేహపడుతున్నావు? అటు ఇటు చూసి మునిగిపోయింది. మనం ఎటు చూడొద్దు సుమా. ఎక్కడ చూడాలి మనము? విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన పరుగును కడముట్టించాలి. యేసు వైపు చూస్తూ నడవాలి, బ్రతకాలి. ఇంకెక్కడ చూడొద్దు. గుర్రంకు గంతలు కడతారు, మీకు తెలుసు కదా. గుర్రానికి ఇక్కడ సైడు ఎందుకు కడతారు తెలుసునా? అది పక్కకు చూడకుండా. ప్రయాణము, రథము గురి దగ్గరికే వెళ్ళాలి కాబట్టి దానికి కళ్ళకి గంతలు కడతారు. ముందు చూపే, ఇటు చూస్తా అటు చూస్తా కాకిలాగా అంటే కుదరదు. నీ ఓర సూపులు మానుకో, కొంట సూపులు మానుకో, వంకర సూపులు మానేసుకో, వంకర జీవితాన్ని మానేసుకో. సరిగా మనం చూడాలి, సరిగా నడవాలి, మన బ్రతుకును చక్కగా చేయాలి. స్తోత్రం చెప్తారా? ఎందుకు? అల్ప విశ్వాసులకి నష్టాలు తప్ప లాభాలు, ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకనే అల్ప విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకుందాం. అల్ప విశ్వాసం నుండి విశ్వాస వృద్ధి చేసుకుందాం. అవిశ్వాసం అల్ప విశ్వాసం మనము దూరం చేసుకోవాలి. విశ్వాసములో వృద్ధి
పొందాలి, అభివృద్ధి పొందాలి. అందుకనే యేసు ప్రభు పేతురుతో అన్నాడు, ఎందుకు సందేహపడుతున్నావు? ఎప్పుడైతే అల్ప విశ్వాసం పేతురులో వచ్చిందో ఆయన మునిగిపోయాడు. అల్ప విశ్వాసులు మునిగిపోతారు. ఏమా, విశ్వాసులు పైకి వస్తారు, అల్ప విశ్వాసులు మునిగిపోతారు. ఇక్కడ చూడండి, 4వది చెప్పి ముగించేస్తా. విశ్వాసులు అల్ప విశ్వాసంలో ఇంకేముంది చూడండి. 14:8 మత్తయి వార్త 14:8 ఉంది కదా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆమెనా? మత్తయి వార్త 14:8 అదేనా? అదేనా? ఏముంది? అదే ఉందా? అవునా? నేను చెప్తాను చూడండి. అవును కదా. కాదు, అది చదువు. చాలు చాలు. ఎక్కడ ఇది వచనము? మత్తయి వార్త 16:8. ఓకే, అది 14లో కూడా ఉంది, కానీ దేవునికి మహిమ కలుగును గాక. 14 వచనం నుంచి 19 వచనం నుంచి ఇవన్నీ వచనాలు ఏం చెప్తున్నాయంటే, అల్ప విశ్వాసం లారా ఎందుకు ఆలోచించుతున్నారు? ఈ అల్ప విశ్వాసులు కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచన మంచిదే, కానీ నిరీక్షణతో కూడిన ఆలోచనలు ఉండాలి. మంచి ఆలోచనలు చేయాలి. ఆలోచన మంచిదే, కానీ అలా 2 రకాలు ఉంటాయి. వీళ్ళేమో ఆలోచనలు చేస్తున్నారు, నిరీక్షణ లేని, విశ్వాసం లేని ఆలోచనలు చేస్తున్నారు. ఇంతమందికి మేము భోజనం ఎట్లా పెట్టాలి, ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎన్ని ఆండలు పెట్టి వండాలి, ఎన్ని క్వింటల్ బియ్యం తేవాలి, ఎన్ని రొట్టెలు చేయాలి, 200 దేనారంలో రొట్టెలు ఎడికెళ్ళి తేవాలి, ఇలా లెక్కలేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు ఆలోచిస్తున్నారు? రొట్టెలు లేవని ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఉన్నాను కదా. హల్లెలూయా. యేసుప్రభుని పక్కన పెట్టుకొని, యేసుప్రభుని ఎదుట పెట్టుకొని, యేసయ్యని నమ్ముకొని ఎందుకమ్మా ఆలోచనలు చేస్తావు? ఆలోచన మంచిది కాదు. డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? నాడి బట్టి చూస్తాడు. చూసి ఒక మాట అంటాడు. నన్ను అయితే చాలాసార్లు ఇదే మాట అన్నాడు. మరి మిమ్మల్ని అంటాడా అనడో తెలియదు, కానీ ఏం ఆలోచిస్తున్నావు సార్ అంటాడు నన్ను. నువ్వు బలహీనుడు అవ్వడానికి, ఈ రోగం రానికి ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు అంటాడు ఆయన. మిమ్మల్ని అని ఉండొచ్చు. అన్నారమ్మా? డాక్టర్లు అనరా? అంటారు కదా. సపోర్ట్ చేయరేంది వీళ్ళు? నువ్వు ఆలోచించొద్దమ్మా అంటారు. ఏం ఆలోచిస్తున్నావు అంటారు. టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంటారు. ఈ ఆలోచనల వల్ల, మరి చెడు ఆలోచనల వల్ల మనకు నష్టాలే తప్ప లాభాలు. ఊకే ఆలోచన ఆలోచన ఆలోచన. పంటే ఆలోచన, లేస్తే ఆలోచన, కూర్చుంటే ఆలోచన. దురాలోచనలు అని బైబిల్లో రాయబడ్డది. మంచి ఆలోచనలు రా, వీళ్ళకి చెడు ఆలోచనలే వస్తాయి. తప్పు చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఏమా ఇవే. తప్పు చేయాలి, ఎలాగా తప్పించుకోవాలి.
దేవునికి స్తోత్రం. ఆలోచనలు ఎవరు చేస్తారు? ఎక్కువ ఆలోచనలు అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసులారా, ఎందుకు ఆలోచిస్తున్నారు రొట్టెలు లేవని? మీకు విశ్వాసం లేదా? మీకు నిరీక్షణ లేదా? 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి ఆహారం పెట్టలేదా? ఒకసారి చిన్న చేపలు 7 రొట్టెలు 1000 మందికి పెట్టలేదా? మీరు ఎందుకు ప్రతిదాని గురించి ఆలోచిస్తారు? మీ ఆలోచన యావత్తు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం ఆలోచనలు తగ్గించుకోవాలి. ఏమా, విపరీతమైన ఆలోచనలు చేయడము మంచిది కాదు. విపరీతంగా చింతించడము మంచిది కాదు. ప్రతిదానికి భయపడము మంచిది కాదు. ప్రతిదానికి సందేహపడము మంచిది కాదు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే అల్ప విశ్వాసులు మాత్రమే చేస్తారు. దానివల్ల నష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ, 0. ఉపయోగం లేదు. అల్ప విశ్వాసం వల్ల ప్రయోజనకరమైనది కాదు, అది ప్రమాదకరమైంది. అల్ప విశ్వాసం ఉన్న దగ్గర అద్భుతాలు అస్సలు జరగవు, దేవుని కార్యాలు జరగవు. విశ్వాస పరిమాణం బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నీ విశ్వాస కొలతలను దేవుడు చూస్తాడు. ఎంత నీ విశ్వాసము? అందరం విశ్వాసలమే, కానీ నీ విశ్వాసం కొలత ఎంత? ఒక మాట అంటే భరించలేని ఎంత అల్ప విశ్వాసం. ఇప్పుడు అందరు విశ్వాసలమే కదా, కానీ అందరి విశ్వాసం ఒక రకంగా లేదు. కొందరికి గొప్ప విశ్వాసం ఉంది, కొందరికి తక్కువ విశ్వాసం ఉంది. కొందరు విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడు, కొందరు విశ్వాసం చూసి ఆయన విభ్రాంతి చెందాడు. మరి ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం ఏంటో ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఒక ప్రమాదకరమైన, బాధకరమైన మాట ఒకటి ఏముంది తెలిసిన? లూకా సువార్త 19 అధ్యాయంలో అనుకుంటున్నా, లూకా సువార్త 19 అనుకుంటున్నా. యేసుప్రభు వస్తేప్పుడంట అసలు విశ్వాసమే ఉండదంట ఇళ్ళలో. ఆ మాట ఎప్పుడు నాకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. యేసుప్రభు రాకడలో, యేసయ్య రాకడలో వచ్చినప్పుడు అందరి విశ్వాసము పోగొట్టుకుంటారంట. ఇంకెట్లా ఎత్తపడతావు నువ్వు? పరలోకం ఎట్లా దొరుకుతుంది నీకు? నీ విశ్వాసం కాపాడుకోవాలి కదా. ఎక్కడది? లూకా 18:8 వచనంలో ఉంది కదా, చివరి లైన్లో ఏమనుంది? ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఆశ్చర్యపడుతున్నాడు. యేసుప్రభు వచ్చినప్పుడంట, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడంట మనుషులలో విశ్వాసము ఉండదట. మరి ఏమైంది? భ్రష్టులు అయిపోతారు, విశ్వాస ఘాతకులు అయిపోతారు, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. ఆ అల్ప విశ్వాసం కూడా పూర్తిగా పోతుంది. అందుకనే పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని, ఇక నా కోసం జీవకిరీటము రెడీగా ఉంది. హల్లెలూయా. కాపాడుకుందామా మన విశ్వాసం? విశ్వాసం కాపాడుకోవాలి కదా. 1 తిమోతి పత్రికలో ఒక భయంకరమైన, విచారకరమైన మాట ఉంది. ఆ మాట చదివినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. 6వ అధ్యాయము చూడండి, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6 ఎక్కడ?
ఉమ్. దేవునికి స్తోత్రం. 9వ వచనం చదువుతాం. ధనవంతులు ఒకటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరమైన అనేక దురాలోచనలో పడుదురు. అట్టివి మనుషుల నష్టములు నాశనంలోని ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. ఈ ప్రమాదాలు వస్తాయి అన్నమాట. డబ్బుని ఎక్కువగా ప్రేమించి, పనిని ఎక్కువగా ప్రేమించి, ఆదాయాన్ని ఎక్కువగా ప్రేమించి విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. ధనవంతులు అవ్వడానికి అపేక్షించి ఉన్న విశ్వాసము పోగొట్టుకుంటారు యేసయ్య వచ్చే టైంలో. దేవుని బిడ్డలారా, ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుందాం, విశ్వాసంలో బలవంతులం అవ్వదాం, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనము ఎదుగుదాం. కానీ తుచ్చమైన లోకం కొరకు పాకులాడి, దేవునికి అయిష్టమైన పనులు చేసి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి, డబ్బు కోసం దుర్మార్గ పనులు చేసి, మోసాలు చేసి, అన్యాయం చేసి, అబద్ధాలు ఆడి, ఎవరికో అన్యాయాలు చేసి, మనము దాని ఆశించి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఏదైనా యథార్థంగా చేయాలి. దానివల్ల ప్రమాదం ఉంది. అందుకని ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని అల్ప విశ్వాసులకు ఉన్నటువంటి ఇంకొక మాట రాసి ఉంది, నేను చెప్పి ముగించేస్తాను. అల్ప విశ్వాసుల వలన ఇంకో నష్టం కూడా జరుగుతుంది కదా. మత్తయి సువార్త 17-19 వచనాల్లో ఈ మాట ఉంది. తర్వాత శిష్యులు ఏకాంతమున యేసయ్య యొద్దకు వచ్చి అడిగిరి. చాలు. శిష్యులు వచ్చి, యేసు ప్రభువా, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఎందుకు ఆ కార్యాలు మేము చేయలేకపోయాం, ఎందుకు ఆ రోగాన్ని మేము స్వస్థపరచలేకపోయామని అడిగితే ఏమన్నాడు ఆయన? మీ అల్ప విశ్వాసమే దానికి అడ్డు వచ్చింది అన్నాడు. అంటే కార్యాలు జరగకుండా, అద్భుతాలు జరగకుండా, స్వస్థత జరగకుండా ఏమడ్డం వస్తుంది? మన అల్ప విశ్వాసం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి సహాయం చేయి. అల్ప విశ్వాసంలో నుండి మేము బయటకు రావాలి ప్రభువా. అల్ప విశ్వాసం నుండి మేము బయటకు రావాలి ప్రభువా. మమ్మల్ని దర్శించు ప్రభువా. నిండు విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించు ప్రభువా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది అని మేము అనిపించుకోవాలయ్యా. నువ్వు వచ్చేటప్పటికి మేము ఫుల్ విశ్వాసంలో ఉండాలి ప్రభువా. మేము ఎత్తబడాలి ప్రభువా, పరలోకం చేరాలి ప్రభువా. మాలోనున్న అల్ప విశ్వాసం తొలగించయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.